హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు థాట్స్ ఆఫ్ చిన్ని. నేను మీ ప్రత్యూష. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే చాలా స్పెషల్ డే అండి. ఎందుకంటే మా ఇషాన్విని స్కూల్లో జాయిన్ చేస్తున్నాము. యాక్చువల్లీ ఈ రోజు ఒక ఫ్యామిలీ ఫంక్షన్ కూడా ఉంది, అందుకే రెడీ అవుతున్నాము. ఫంక్షన్ కి అటెండ్ అయ్యి అక్కడ నుంచి స్కూల్ కి తీసుకువెళ్తాం అనమాట. ఫంక్షన్ కోసం అయితే నేను ఈ శారీ కట్టుకుంటున్నాను. ఇది ఉప్పాడలోనే టిష్యూ పట్టు అనమాట. బ్లౌజ్ కి వచ్చేసి ఇలా వర్క్ చేయించాను. యాక్చువల్లీ ఇది వచ్చేసి నా ఎంగేజ్మెంట్ శారీ అనమాట. అప్పటి నుంచి మహా అయితే ఒక 2-3 టైమ్స్ కట్టాను అంతే. ఇషాన్విని కూడా చాలా సింపుల్ గా రెడీ చేశాను. స్కూల్లో కూడా తను ఈజీగా క్యారీ చేసేలాగా ఫ్రాక్ వేసాను. మేమైతే ఇంకా ఫాస్ట్ గా రెడీ అయిపోతున్నాము. యాక్చువల్లీ ఈ రోజు చాలా మంచి రోజు అంట. సో అందుకే ఫంక్షన్ కి అటెండ్ అయ్యి స్కూల్ కూడా తీసుకెళ్లి ఇంకా ఫస్ట్ డే కదా జస్ట్ కొంచెం సేపు అలాగా ఉంచుకొని తీసుకొద్దాం అనుకుంటున్నాము. నాకైతే ఒక పక్క టెన్షన్ గానే ఉంది అండ్ ఇంకో పక్క వచ్చేసి ఓకే షీఈస్ గ్రోయింగ్, షీ రెడీ టు లెర్న్ అండ్ ఎక్స్ప్లోర్ అని హ్యాపీగానే ఉంది. లోపల మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే తను డే మొత్తం మీద ఎక్కువ టైం నాతోనే స్పెండ్ చేస్తుంది. సో డెఫినెట్ గా తను చాలా మిస్ అవుతాను. అండ్ నిషాన్వి కూడా ఎలా ఉంటుందో అని ఒక చిన్న టెన్షన్ కూడా ఉంది. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఒక మదర్ కే తెలుసు. యాక్చువల్లీ ఇషాన్వికి అక్టోబర్ లో సెకండ్ కంప్లీట్ అయ్యి థర్డ్ ఇయర్ వచ్చింది. మార్చ్ లో అక్షరాభ్యాసం చేయించాము. అప్పుడే స్కూల్లో వేద్దామా లేదా లేకపోతే నెక్స్ట్ ఇయర్ వేద్దామా అని ఒక చిన్న డౌట్ లో ఉన్నాం అనమాట. బట్ ఈ జనరేషన్ పిల్లలు అయితే అప్పుడే బాగా హైపర్ యాక్టివ్ అయిపోతున్నారు అండ్ 2-3 ఇయర్స్ కి స్కూల్ కి రెడీ అవుతున్నారు. అంటే కొత్త థింగ్స్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట. ఇషాన్విని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము అండ్ మాకే అనిపించింది ఓకే తన స్కూల్ కి రెడీగా ఉంది, షీఈస్ రెడీ టు లెర్న్ అండ్ ఎక్స్ప్లోర్ అని. సో అందుకే ఫస్ట్ ప్లే స్కూల్లో వేద్దామని అనుకున్నాం అనమాట. మేమైతే ఇంకా ఫంక్షన్ కి వెళ్ళి అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసేసి స్కూల్ కి తీసుకెళ్దాము, మళ్ళీ లంచ్ టైం కి తీసుకొని రావచ్చులే అని. స్కూల్ కి వెళ్లే వరకు కూడా నాకైతే చాలా టెన్షన్ గా ఉంది. ఏడుస్తుందేమో, ఎలా హ్యాండిల్ చేయాలి, అసలుకి వెళ్తుందా లేదా అని చాలా టెన్షన్ గా ఉంది. బట్ వెళ్ళిన తర్వాత అయితే నా డౌట్స్ అన్ని కూడా పోయాయి అనమాట. ఎందుకంటే అసలు నాతో పని లేకుండా తనే చక్కగా రూమ్ లోకి వెళ్ళి చక్కగా అక్కడ ఉన్న వాటన్నిటితో ఆడుకుంటుంది అండ్ అక్కడ పిల్లలతో కూడా బాగా కలిసిపోయింది. అండ్ తేజ కూడా ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత కూడా అడుగుతూనే ఉన్నారనమాట, ఎలా ఉంది, బానే ఉందా, ఏడుస్తుందా అని. ఆబ్వియస్లీ పేరెంట్స్ కి ఎవరైనా సరే ఫస్ట్ డే అలాగే ఉంటదేమో కదా, ఫస్ట్ టైం స్కూల్ పంపిస్తున్నప్పుడు. బట్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ తనైతే చాలా హ్యాపీగా అన్నిటితో ఆడుకుంటూ చాలా చక్కగా ఉందన్నమాట. ఇంకా మేము కూడా తనకి కనిపించకుండా ఒక హాఫ్ అన్ అవర్ అలాగా బయటే ఉన్నాము. నేను నాన్న వెళ్ళాము యాక్చువల్లీ. సో ఫస్ట్ డే అయితే అలా గడిచింది. మేము కూడా ఇంకా హాఫ్ అన్ అవర్ అలాగా ఉంచేసి తీసుకొచ్చేసాం అనమాట. అండ్ నేను కూడా ఏంటంటే దాన్ని ముందు నుంచి కొంచెం మెంటల్ గా ప్రిపేర్ చేస్తాను అనమాట. స్కూల్కి వెళ్తే స్కూల్లో నీకు చాలా మంచి ఫ్రెండ్స్ వస్తారు, చక్కగా ఆడుకోవడానికి ఉంటాయి, కొత్త కొత్త థింగ్స్ నేర్చుకోవచ్చు, సో అలాగా చెప్తూ ఉన్నాను అనమాట. సో అది వర్కౌట్ అయింది అనిపించింది నాకైతే. నేను కొంతమంది పేరెంట్స్ ని చూసాను అనమాట. పిల్లలు ఏమన్నా అల్లరి చేసినా లేకపోతే వాళ్ళు ఏమన్నా పేచీలు పెట్టినా, ఇలా చేసావంటే స్కూల్కి పంపించేస్తా, ఇలా చేసావంటే స్కూల్కి పంపించేస్తా అని చెప్తూ ఉంటారు. సో మనం అలా చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళకి మా చిన్నప్పుడు అప్పటి నుంచే స్కూల్ అంటే ఒక రకమైన భయం అనేది ఏర్పడుతుంది. ఇంకా స్కూల్కి వెళ్ళాలి అంటే ఇంకా ఏడుస్తూ మారం చేస్తూ ఉంటారనమాట. అలా అని అందరూ ఇలా చేస్తారని చెప్పను, ఇంకొంతమందిని అలా చూశాను, అందుకే ఈ పాయింట్ షేర్ చేస్తున్నాను. సో మనం ఏంటంటే వాళ్ళని అలా భయపెట్టకుండా ముందు నుంచి మెంటల్గా ప్రిపేర్ చేస్తూ ఉంటే ఓకే నీకు ఫ్రెండ్స్ వస్తారు, చక్కగా ఆడుకోవచ్చు, కొత్త కొత్త థింగ్స్ నేర్చుకోవచ్చు. సో కొంచెం ఇలాగ మనం ముందు నుంచి వాళ్ళని మెంటల్ గా ప్రిపేర్ చేస్తే అండ్ వాళ్ళు కూడా చక్కగా స్కూల్కి వెళ్ళడానికి రెడీగా ఉంటారు. అండ్ అందరి పిల్లలు ఒకలా ఉండరండి. ఒక్కొక్కళ్ళు వెళ్తూ వెళ్తూ అలవాటు పడిపోతారు, ఒక్కొక్కళ్ళు ఏంటంటే కొంచెం ముందు నుంచి ఇష్టంగా వెళ్తారు. అలా అని ఖచ్చితంగా అన్ని రోజులు అలాగే వెళ్తారని గ్యారెంటీగా చెప్పలేము. మధ్యలో కూడా మారం చేయొచ్చు వెళ్ళనని. సో మనం ఏంటంటే కొంచెం మంచి మీద వాళ్ళకి చక్కగా కొంచెం మంచి మాటలు చెప్తూ నచ్చచెప్తూ ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ డే కూడా ఇషాన్వి అయితే చాలా చక్కగా స్మైలీ ఫేస్ తో యాక్టివ్ గా స్కూల్ కి వెళ్ళింది. అండ్ ఇంకా మార్నింగ్ నుంచి కూడా అన్ని కూడా టైం టు టైం అయిపోయాయి. లంచ్ ప్రిపరేషన్, బ్రేక్ఫాస్ట్ అండ్ ఇషాన్వి రెడీ చేయడం అంతా కూడా టైం టు టైం అయిపోయాయి అనమాట. ఇంకా నాన్న వచ్చారు తీసుకెళ్ళడానికి. అండ్ ఇంకా స్కూల్ విషయానికి వస్తే మేమైతే మా ఇంటికి దగ్గరలో ఉండేలా చూస్ చేసుకున్నాము. ఎందుకంటే మధ్యలో ఏమైనా ఎమర్జెన్సీ అయినా సరే నేను ఈజీగా వెళ్ళి రావడానికి ఉంటుందని. అండ్ చిన్నపిల్లలు కదా, సో ఎవరైనా సరే స్కూల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం ఇంటికి దగ్గరలో ఉండేలా చూసుకుంటే బెటర్. అండ్ ఇప్పుడు ఫీజులు అయితే బాగా ఎక్స్పెన్సివ్ ఉంటున్నాయి. మా చిన్నప్పుడు అయితే ఇలా ఉండేది కాదు. ప్లే స్కూల్ కే బాగా ఎక్స్పెన్సివ్ ఉంటున్నాయి ప్రైవేట్ స్కూల్స్ లో అయితే.
అండ్ మనం ఏంటంటే ఒక 4, 5 స్కూల్‌లు కొంచెం చూసుకొని ఎక్కడ ఫీజ్ ఎలా ఉంది ఏంటి అండ్ మన రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయి, అక్కడ స్కూల్ పరిస్థితి ఎలా ఉంది అన్నీ చూసుకొని, అన్నీ ఆలోచించుకొని జాయిన్ చేసుకోవడం బెస్ట్. నేనేమనుకున్నానంటే నా రిక్వైర్మెంట్స్ వచ్చేసి మా హౌస్‌కి కొంచెం దగ్గరలో ఉండేలాగా బావుండాలి. అండ్ తను కూడా అక్కడ కొంచెం ఆడుకోవడానికి కొంచెం అన్ని ఎక్విప్‌మెంట్స్ అయి ఉన్నాయా లేదా అంటే ప్లే స్కూలే కదా! సో, తను కూడా ఇష్టంగా వెళ్లి రావాలి. అండ్ టీచింగ్ ఎలా ఉంది? సో, అవన్నీ ఆలోచించుకొని సెలెక్ట్ చేసుకుందాం అనమాట. సో, నేనేంటంటే ఇది మంచిది, ఇది మంచిది కాదు అని నేనేం సజెస్ట్ చేయను. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డిఫరెంట్ ఒపీనియన్, డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. మేమేమనుకుంటున్నామంటే స్టడీస్ ఇంపార్టెంటే. దాంతో పాటు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే ఇప్పుడున్న పిల్లల్లో ఫిజికల్ యాక్టివిటీ అనేది లేక అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా సరే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో, మా దృష్టిలో స్టడీస్‌తో పాటు స్పోర్ట్స్ కూడా ఇంపార్టెంటే. నేను వాళ్ళ మిస్‌తో కూడా అదే చెప్పాను. సో, ఫిజికల్‌గా కూడా ఏమన్నా యాక్టివిటీస్ చేపిచ్చండి అని వాళ్ళు కూడా మిస్ కూడా చెప్పారనమాట. మ్యామ్ వాళ్ళు కొంచెం మాకు అలవాటు పడాలి. ఒక 2, 3 మంత్స్ అలవాటు పడిన తర్వాత వాళ్ళని మేము అన్నిట్లో ఇన్వాల్వ్ చేస్తాం అని చెప్పారు. అండ్ ఇక్కడ ఇషాన్వి అయితే చాలా చక్కగా సెకండ్ డే కూడా వెళ్ళొచ్చేసింది స్కూల్‌కి. ఇంక మేము కూడా ఒక 1 అవర్ అక్కడే ఉండి టైంకి ఇంటికి తీసుకొచ్చేసాము. అండ్ థర్డ్ డే కూడా చాలా చక్కగా వెళ్ళింది. థర్డ్ డే మేము వదిలేసి వచ్చేసాము. ఇంకా అక్కడ లేవనమాట. ఆ టైంకి వెళ్ళి తీసుకొచ్చేసాము. మధ్యలో అడిగిందంట అమ్మ కావాలి, అమ్మ కావాలి అని. కొంతసేపు ఆగి వచ్చేస్తారులే దా మనం ఆడుకుందాం రా అని చెప్పారంట వాళ్ళ టీచరు. ఇంక అలాగే మర్చిపోయిందంట కొంతసేపటికి. ఇంకా ఇంటికొచ్చిన తర్వాత అయితే ఇంకా తనకి లంచ్ పెట్టేసిన తర్వాత కాసేపు పడుకోబెట్టేస్తున్నాను. ఇంకా నేను కూడా ఇషాన్వి స్కూల్‌కి వెళ్ళొచ్చేలోపే నా పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకొని తనతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను. ఎందుకంటే తనకి నన్ను మిస్ అయిన ఫీలింగ్ ఉండకూడదని. ఎందుకంటే మనం వాళ్ళతో ఎంత ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మనల్ని మిస్ అయిన ఫీలింగ్ ఉండదనమాట వాళ్ళకి. ఎప్పుడు అమ్మతోనే ఉంటాం గదా! కొంచెం సేపు అలా స్కూల్‌కి వెళ్ళొద్దాంలే అన్న ఫీలింగ్ ఉంటుందని. సో, అందరూ ఇలా ఉంటారని కాదండి. నేనిలా అనుకుంటున్నాను. అండ్ నాకు కూడా అది వర్కౌట్ అవుతుంది. సో, ఎవరికన్నా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. అందరూ ఇలాగే ఉండాలని లేరండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఉంటారు. మొత్తానికి మా ఇషాన్వి అయితే స్కూల్‌కెళ్తుంది. అండ్ నేను చెప్పాలనుకున్న పాయింట్స్ అన్నీ కూడా నా థాట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే థాట్స్ ఆఫ్ చిన్ని ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి.